బాబాయ్, ఇలా చిన్నపిల్లల్లా ఏడుస్తున్నావేంటి? అటు చూడండి, ఎవరో విదేశీయులు సమోసాల కొట్టు పెట్టారు. ఈ దెబ్బతో నా కొట్టు మూత పడిపోయేలా ఉంది. కానీ ఎందుకు మూసుకోవాలి? అక్కడ బ్యానర్ మీద ఏం రాసిందో చూడండి, చదవండి చదవండి. ఒక బంగారు సమోసాను ఒక డబ్బాలో ఉంచి ఈ రోజు మేమమ్మే సమోసాలలో ఉంచాం. ఆ సమోసాను దక్కించుకున్న అదృష్టవంతునికి ఈ సంవత్సరమంతా మేము సమోసాలు ఉచితంగా ఇస్తాం. బంగారపు సమోసా దొరుకుతుందనే ఆశతో అందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఇక నా కొట్టు రేపటితో మూత పడిపోతుంది. కానీ నువ్వంటున్నట్టు ఆ కొట్లో అసలు సమోసాలే కనిపించట్లేదు కదా. అరే, ఇప్పుడు ట్రక్కులో రాబోతున్నాయి. నా కొట్టు ఇక మూత పడిపోతుంది. నేనేం చేయను, అంత అయిపోయింది. నువ్వేం దిగులు పడద్దు బాబాయ్, మేమందరం నీ దగ్గరే సమోసాలు తింటాం. నాకు కబురందింది, కొత్తగా పెట్టిన సమోసా కొట్టులో ఆ సమోసాల మధ్య ఒక బంగారపు సమోసా ఉందట. నెంబర్ 1, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసుగా? బాస్ బాస్, మనం గన్నులు తీసుకుని వెళ్ళి ప్రజలందరినీ ఏమని బెదిరిద్దాం అంటే? బాగుంది, చెప్పు చెప్పు, ఏమని బెదిరిద్దాం? ఏమని బెదిరిద్దాం అంటే, మీరందరూ పక్కకి తప్పుకోండి, ముందు మా బాసు సమోసాలు కొంటారు అని. ఆ తర్వాత మీరు సమోసాలన్నీ కొనేయండి. అప్పుడు అందులో ఏదో ఒక దాంట్లో బంగారపు సమోసా ఉంటుంది బాస్, బంగారం. నేనేమైనా పిచ్చనా కొడుకు అనుకున్నావా సమోసాలన్నీ కొనడానికి? ఈ జాను పెద్ద డాన్ అయ్యుండి ఆ సమోసాలన్నీ కొండబెట్టి మనం వాటిని దొంగతనం చేద్దాం. కానీ బాస్, ఈ కవిత నాకేమీ అర్థం కాలేదు బాస్. బుద్ధి లేని దద్దమ్మా, నేనిప్పుడు నీకు కవితలు చెప్పడం లేదు, నువ్వు చేయాల్సిన పని చెప్తున్నాను. పద, వెళ్ళి మన పని ప్రారంభిద్దాం. ఆ షాపు వాడికి నేనేం ద్రోహం చేశాను? నా షాపు మూయించాలని చూస్తాడా? భగవంతుడు అనేవాడు ఉంటే వాడి ట్రక్ పంచర్ అయిపోవాలి, ఎవడైనా వాడి ట్రక్ ని దోచుకెళ్ళిపోవాలి. పోలీస్ పోలీస్, జాన్ అనే గజ్జి దొంగ సమోసాల ట్రక్ ని దొంగలించాడు. పోలీస్ పోలీస్ పోలీస్. భగవంతుడు నీ మొర విన్నట్టున్నాడు టీకొట్టు బాబాయ్. మోటు త్వరగా పద, మనం వెళ్ళి ఆ దొంగను పట్టుకోవాలి. అరే అరే, మీరు జాన్ ని పట్టుకోవద్దు. ఆ ట్రక్ వచ్చిందంటే నా షాపు మూత పడిపోతుంది. నా మాట వినండి. ఆ సమోసాలు అమ్మేవాడు ఎక్కడి నుంచో వచ్చిన విదేశీయుడు. మొదటి రోజే అతని ట్రక్ దొంగిలించబడిందంటే మన పురుపురి నగరం గౌరవము, పరువు ఏం కావాలి. కానీ ఆ ట్రక్ వచ్చిందంటే అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? వద్దు వద్దు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. చూడు మోటు, ఇదిగో ఈ సమోసాలన్నీ నీకే, ఉచితంగా తీసుకో. మోటు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇది పురుపురి నగర గౌరవానికి సంబంధించిన విషయం. ఆలోచించు ఆలోచించు. పురుపురి నగరం గౌరవం ముఖ్యమా, సమోసాలా? సమోసాలు సమోసాలు. మోటు, లేదు లేదు, పరువే ముఖ్యం, పరువే. ఎందుకలా ఏడుస్తున్నావు? మొదటిసారిగా టీకొట్టు బాబాయ్ సమోసాలు ఫ్రీగా ఇస్తానన్నాడు, కానీ నేను తినలేకపోయాను. మోటు, నీకు పురుపురి నగరం పరువు ముఖ్యమా లేక సమోసాలే ముఖ్యమా? పురిపురి నగరం పరువే. అయ్యో, ఏం చేస్తున్నావు? బస్సు జాగ్రత్తగా నడుపు. నువ్వు కనుక ఆ ట్రక్కును పట్టుకున్నావంటే ఆ ట్రక్కు వానరు కూడా ఖుషి అయిపోయి నీకు సమోసాలు తినిపిస్తాడు. అలాగా, భలే భలే. నా మాట వినకుండా మీరు జాన్ ని పట్టుకోవడానికి వెళ్తున్నారా? అదిగో చూడు, మాయమైపోయిన సమోసాల ట్రక్కు. మన ట్రక్కు మీద ఏదో పన్నెండు శబ్దం వస్తుంది, ఏమై ఉంటుంది? బాస్ బాస్, మోటు పతులు. మోటు పతులు, మోటు పతులు, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మనల్ని వెంబడిస్తున్నారు. అద్భుతం బాస్, భలే కవిత చెప్పారు. కవితలు తీసి పక్కన పెట్టి ముందు మీరిద్దరూ పైకి వెళ్ళండి. మోటు పతులకి చల్లగా వేడిగా 4 ఇచ్చిరండి. మా బాస్ ఏమడుగుతున్నారంటే మీకు ఏమంటే ఇష్టం అని. చల్లనివా వేడివా? బుద్ధి లేని దద్దమల్లారా,
చల్లగా వేడిగా అంటే వాళ్ళకి టిఫిన్లు కాఫీలు అందించడం కాదు. మీకు చెప్పడం నాదే తప్పు గాని ఉండండి, నేనే పైకి వస్తాను. ఏయ్ మోటు పతులు, మీరు ఈ ట్రక్ తీసుకెళ్ళడానికి వీల్లేదని నేను ఒప్పుకోను. చూడండి. అరే ఇప్పుడు నేనేం చేశాను? నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఓహో, మనం ఈ ట్రక్కుని కాపాడేశాం. మోటు పతులు నా జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. నేను వేసిన ప్రతి ప్లాన్ కి వాళ్ళు అడ్డు తగులుతున్నారు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితలు పిచ్చోడో, ముందు వేగంగా పరిగెట్టు, ఇంకా వేగంగా. ఇక నేను పరిగెట్టాను, నన్ను వీపు మీద మోసుకెళ్ళండి. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. త్వరగా చెప్పండి, చెప్పండి 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 చెప్పండి. ఆ సమోసా కొట్టతను ఎక్కడున్నాడు? సింగం గారు అలా చూడండి. ఆ సమోసా ట్రక్కుని దొంగలు దొంగిలించుకు వెళ్ళిపోతున్నారు. త్వరగా చెప్పండి, స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లా అని. ఇక గాల్లో కాల్పులు జరపండి, వాళ్ళు భయపడి ఆగిపోతారు. నువ్వు ఇక నోరు మూసుకో. ఏయ్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఈ మదర్ ఇండియా మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఆగు. గాల్లో కాల్పులు జరపండి సార్, కాల్పులు జరపండి. అయ్యా, ఓకే. అయ్యమ్మా, మీరు ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోండి. బాయ్ బాయ్, స్వీట్ డ్రీమ్స్. ఆహాహాహా, దూరంగా ఉన్న ఆ షెడ్ లో ఎన్ని సమోసాలున్నాయో. సువాసన. ఆగు మోటు, తొందరపడి తినకు. అందులో ఏదో తిరగాసుంది. తిరకాసు లేదు, గిరకాసు లేదు. ఈ నేను చెప్పేది సువాసన ఈ విను. తాజా సమోసాలదే. మీరిద్దరూ ఈ ట్రక్ తీసుకెళ్లి అప్పగించడానికి నేను ఒప్పుకోను. నా సమోసాల మీద ఒట్టేసి చెప్తున్నాను. బాబాయ్, నువ్వు చేస్తున్నది తప్పు. దొంగలకు సహాయం చేయడం అంటే మనం కూడా దొంగతనం చేసినట్టే. బ్రేక్ బ్రేక్. డాన్సర్ డాన్సర్, ఈ ట్రక్ మీదే, మీరే తీసుకెళ్ళండి. మోటు పతులు, మీరా గోలి సెచ్చులు చాలా అందంగా ఉన్నారు. బాయ్ బాయ్. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రము పనిచేయదు. ఐడియా సజ్జి. అదిగో సమోసాలు అక్కడే పెట్టారు. నువ్వు సమోసాల దగ్గరకు వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆ సమోసాల్ని నీ దగ్గరకు రప్పించుకోవచ్చు కదా. ఏమంటావ్? సువాసన. సమోసా 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 సమోసా. వీళ్ళిద్దరూ ఓటమిని ఒప్పుకోరా? ట్రక్కుని ఇంకా వేగంగా నడుపు, వేగంగా నడుపు. ఎక్కించాయి, ట్రక్కు వాళ్ళ మీదకి ఎక్కించాయి. కాపాడండి, కాపాడండి. సువాసన. వాళ్ళిద్దరూ ఎలా గాల్లో ఎగురుతూ రాగలుగుతున్నారు? వాళ్ళిద్దరూ ఏవైనా చేయగలరు బాస్. వాళ్ళు పురుపురి నగరికి హీరోలు బాస్, హీరోలు. నోరు మూసుకోదమ్మా. నీ బాసుని నేను, నువ్వింకెవరిని పొగడ్డానికి వీల్లేదు. నన్నే పొగడాలి. పొగుడుతూ ఉండు, నన్నే పొగుడుతూ ఉండు. ఓకే బాస్. అయ్యమ్మా, నన్ను వదిలేయండి. ఆగండి, ఆగండి. ఏయ్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. బాస్, ఈ బుల్లెట్లు అందులో వేయండి, అది ఖాళీగా ఉంది. ఏం జరిగితే అది జరుగుతుంది. ఈ ట్రక్ ని ఎవరికి దక్కనివ్వను. వీలేదు, వీలేదు, ఇలా జరగడానికి వీలేదు. నాకే ఎందుకు ఇలా
జరుగుతోంది మోచు పత్లు, మీరు నిజంగా చాలా గొప్ప పని చేశారు. మీరు మా ట్రక్ ని తిరిగి తీసుకొచ్చారు. చెప్పండి, మీకు ఏం బహుమతి కావాలి? కడుపు నిండా సమోసాలు పెట్టండి చాలు. వెళ్ళండి, ట్రక్ లోపలికి వెళ్ళి కడుపు నిండా సమోసాలు తినండి. భలే మోటు మోటు నువ్వు నా ట్రక్ లో ఉన్న సమోసాలు మొత్తం తినేసావా? నువ్వు ఈ ట్రక్ లో ఉన్న సమోసాలన్నీ తినేసేలా ఉంటే ఈ ట్రక్ ని మళ్ళీ నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఒక్క నిమిషం ఆగండి. మోటు ఆ ట్రక్ లో ఉన్న సమోసాలన్నీ తినేసినట్టయితే ఆ బంగారపు సమోసా ఎక్కడున్నట్టు? అందరినీ కొట్టుకి రప్పించడం కోసం అదొక పబ్లిసిటీ స్టంట్ అంతే. బంగారపు సమోసా అనేది అసలు లేనే లేదు. మన పురిపురి నగరంలో ఇలాంటి మోసగాళ్ళకి స్థానమే లేదు. కొట్టండి, వాళ్ళని కొట్టండి, కొట్టండి.